హలో గైస్, ఐఎమ్ మహా. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలానికి వెళ్లే దారి ఇది. ఈ దారంతా నల్లమల అటవీ ప్రాంతం అవ్వటం వల్ల పచ్చని చెట్లతో చాలా అందంగా కనిపిస్తుంది. అహోబిలం చరిత్ర ఏంటి అంటే, హిరణ్యకశిపుడు ఒక రాక్షసుడు. ఆయన పరమ శివభక్తుడు అనమాట. బాగా తపస్సు చేసి శివుని దగ్గర వరం పొందుతాడు. నన్ను మనుషులు కానీ, జంతువులు కానీ, నేల మీద కానీ, భూమి మీద కానీ అలా ఇంకెక్కడ నాకు చావు అనేది ఉండకూడదని వరం పొందుతాడు. అతను చేసే చేష్టల వల్ల దేవతలు చాలా ఇబ్బంది పడ్డారు. తన కొడుకు అయిన ప్రహ్లాదుడు కూడా శ్రీహరి భక్తుడు అవ్వడం వల్ల తన కొడుకును కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. విష్ణుమూర్తి చాలా సార్లు ప్రహ్లాదుని రక్షిస్తూనే ఉంటారు. విష్ణుమూర్తి మాయావి, అతని ప్రార్థన ఆపుతావా లేదా అని కొడుకుని చంపబోతుండగా విష్ణుమూర్తి ఒక స్తంభం నుంచి లక్ష్మీ నరసింహస్వామిగా ఉద్భవించారు. చాలా కోపంతో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి తరిమి చంపారు. ఈ దివ్య క్షేత్రానికి ఆళ్లగడ్డ మీదుగా రావాలి. ఈ ఎగువ అహోబిలం నుంచి 8 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి అడవిలోకి వెళితే స్వామి ఉద్భవించిన ఉగ్రస్తంభం ఇంకా అక్కడే ఉంది. ఎగువ అహోబిలం నుంచి ఉగ్రస్తంభానికి వెళ్లే దారి మధ్యలో 8 నరసింహ క్షేత్రాలు ఉంటాయి. దిగువ అహోబిలం నుంచి ప్రయాణించి ఎగువ అహోబిలానికి వచ్చాము. ఇక్కడ గుడి ఉదయం 6:30 నుంచి సాయంత్రం 7:30 వరకు ఓపెన్లో ఉంటుంది. నవనరసింహ క్షేత్రాలను దర్శించుకోవాలంటే నడవలేని వాళ్ళ కోసం జోలీలు ఉంటాయి. ఇక్కడ ఇలా మెట్ల దారి గుండా వెళితే పైన ఉన్న ఎగువ అహోబిల క్షేత్రానికి వెళ్ళొచ్చు. నవనరసింహ క్షేత్రాలను దర్శించుకొని ఉగ్రస్తంభాన్ని దర్శించుకోవడానికి కనీసం ఒక రోజు పడుతుంది. కొండల నడుమ ఉంటుంది కాబట్టి చీకటి అనేది పడకుండా కిందికి వచ్చేయాలి. 4 దివ్య క్షేత్రములైన నరసింహ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. స్వామి స్వయంభూగా వెలిసారు కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో స్వామివారి పరివేట ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. సంక్రాంతి, విజయదశమి వేళల్లో ఇక్కడ కోలాహలంగా ఉత్సవాలు జరుపుతారు. స్వామి ఇక్కడ నడియాడుతున్నట్లే ఉంటుంది. ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన క్షేత్రం ఇది. విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘః విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర సింహ. ఈ ప్రకృతి సోయగాల మధ్యలో స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. కొండలపైన భవనాసిని నది స్వామి పాదాలు కడుగుతూ కిందికి జలపాతంలాగా వస్తుంది. ఇక్కడే అందరూ స్నానం ఆచరిస్తారు. 9 నరసింహ క్షేత్రాలు దర్శించుకోగలుగుతాం, కానీ ఉగ్రస్తంభాన్ని చేరుకోవడం కాస్త కష్టమైన విషయమే. నాకైతే ఈ వాతావరణం, ఇక్కడ గుడి, జలపాతం ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. ఈ అహోబిల క్షేత్రం యొక్క పూర్తి వివరాలు ఫుల్ వీడియోలో పెట్టాను, తప్పకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.